అందరికీ నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్మాంజలి. విజయవాడ ఉత్సవ్ ఎంపీ గారు చెప్పారండి. మీకు అందరికీ విజయవాడ ఉత్సవ్ అని ఒకసారి గట్టిగా అంటారా? విజయవాడ ఉత్సవ్, అది ఆయన ఆలోచన ఇది కార్యరూపం దాల్చిందండి. సమయభావం వల్ల వచ్చే సంవత్సరం ఇంకా బాగా జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. అలాగే జిజ్ఞాస సంస్థ తోడ్పాటుతో వాళ్ళు మొత్తము దీనికి 2000 మంది ఎంట్రీ అవ్వటం జరిగిందండి. ప్రతిరోజు వేరే వేరే కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళల్లో మళ్ళీ పిక్ చేసి మళ్ళీ సెమీఫైనల్స్కి వచ్చాక మళ్ళీ అవన్నీ ప్రదర్శనలు ఏర్పాటు చేసి మళ్ళీ ఫైనల్స్కి తీసుకొచ్చి ఇంతమందికి ఇవ్వటం జరిగిందండి. దీంట్లో 5 సంవత్సరాల బాలికల నుంచి 60 సంవత్సరాల వరకు అందరూ పాల్గొనటం జరిగింది. నా చేతుల మీదుగా వీరందరికీ సర్టిఫికేట్స్, అవార్డ్స్ ఇవ్వటం చాలా గర్వకారణంగా ఉందండి. అలాగే సక్సెస్తో మనం స్టాప్ అవ్వలేము. సో నెక్స్ట్ ఇయర్కి మీరు అవార్డులు అన్నీ తీసుకున్న వాళ్ళు, సర్టిఫికేట్స్ తీసుకున్న వాళ్ళు మరింత కష్టపడి మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం మళ్ళీ అవార్డులు, సర్టిఫికేట్స్ తీసుకోవాలని ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అమ్మ. మీ ఆశీర్వాదం మాకు ఎవ్రీ ఇయర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసినందుకు ధన్యవాదాలు. ఐ రిక్వెస్ట్ మాజీ జెడ్పీటీసీ చైర్మన్ గద్దే అనురాధ గారిని కూడా సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం.